నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. చాలా మంది ప్రెగ్నెన్సీ ఇంకా పీరియడ్ మిస్ కాకముందే కూడా బాడీలో వచ్చే చేంజెస్ ను మనము చూస్తే తెలుస్తుందా ప్రెగ్నెన్సీ ఉండేది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇంకా పీరియడ్స్ రాక ఒక 1 వీక్ బిఫోర్ కూడా బాడీలో చేంజెస్ కనపడతాయి. ఎందుకు కనపడతాయి అంటే ప్రెగ్నెన్సీ మీరు కనుక కన్సీవ్ అయినారనుకోండి, అప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిక్ అనే హార్మోను, ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రాను, ఇవి కొంచెం ఎక్కువ లెవెల్స్లో హార్మోన్స్ తయారవుతాయి. ఎందుకు అంటే ఆ తర్వాతి కాలంలో అది పిండాన్ని అదే రకంగా గర్భసంచిలో అట్టి పెట్టడానికని ఆ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. దానివలన ఇంకా పీరియడ్ మిస్ కాకుండా 1 వారము రోజుల ముందు నుంచినే మీకు కొన్ని లక్షణాలు కనపడతాయి. ముఖ్యంగా కొంత బ్రెస్ట్లో చేంజెస్ కనపడతాయి. అంటే టెండర్నెస్, ముట్టుకుంటే కొంచెం నొప్పిగా అనిపించడము. అట్లాగే పీరియడ్స్ అప్పుడు ఎట్లాంటి పెయిన్స్ వస్తాయో పొత్తి కడుపులో, అట్లా కొద్దిగా నొప్పి ఉన్నట్టుగా, పీరియడ్ వస్తుందేమో అనే అనుమానం ఉండేట్టుగా అట్లాంటి ఇవి కూడా ఉంటాయి. అది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే కొంచెం వాంతి వచ్చినట్టుగా, వాంతి రాదు కానీ వచ్చినట్టుగా, ఏదన్నా ఆహార పదార్థాలు చూస్తే సహించనట్టుగా ఉంటుంది, వాంతి వచ్చినట్టుగా ఉంటుంది, తినాలనిపించదు. ఇట్లాంటి చేంజెస్ మీరు నోటీస్ చేస్తే కనపడతాయి. కొంతమందికి తలనొప్పి కూడా ఉంటుంది. ఇవన్నీ కాకోకుండా మూడ్లో చేంజెస్ ఉంటాయి. మూడ్ చేంజెస్ అంటే ఒక్కోసారి చాలా విచారంగా అనిపించడము, లేకపోతే కొద్దిగా మూడు ఎలివేటెడ్గా అనిపించడం, ఇట్లాంటి చేంజెస్ కూడా ఉంటాయి. అవి కాకోకుండా ఇంకా ఒకటి ఏంటంటే మాటికి మీరు టాయిలెట్ పోవాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లాంటివి ఏదన్నా గమనిస్తే ఇంకా పీరియడ్ మిస్ కాకుండా 1 వారం ముందు రోజులే కొంత ఏమైనా గర్భం ఉంటుందేమో అనుమానించే పరిస్థితి ఉంటుంది.